మూడు రాష్ట్రాల్లో బీజేపీ గెలుపుతో ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో విజయ ఢంకా మోగడంతో భారీగా కేక్ కట్ చేసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చి పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. సంబంధించి బూత్ లెవెల్ ఏజెంట్ 1 దీని విశిష్టత ఏంటో, ప్రాసెస్ ఏమిటో మీకు అందరికీ తెలిసిందే. ఎలక్షన్ కమిషన్కి భారతీయ జనతా పార్టీ జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి ఈ ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ఎస్ఐఆర్ ఏదైతే ఉందో ఆ ఎస్ఐఆర్కి ఇన్ఛార్జిగా ఎలక్షన్ కమిషన్కి నా పేరు ప్రకటించి, అలాగే జగ్గంపేటలో దానికి సంబంధించిన కార్యక్రమంలో అనౌన్స్ చేస్తూ కాకినాడలో మా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు గారు, అలాగే లక్ష్మీ ప్రసన్న గారు, స్టేట్ జనరల్ సెక్రటరీ లక్ష్మీ ప్రసన్న గారు ఈ విషయాన్ని అనౌన్స్ చేసి నాకు బిఎల్ఏ 1గా నియమిస్తూ నాకు ఉత్తర్వులు జారీ చేస్తూ నాకు లెటర్ అందించడం జరిగింది. ఈ లెటర్ అందించక ముందే, బిఎల్ఏ 1 అనౌన్స్ చేయక ముందే రెండవ రోజు నాటికే 171 బిఎల్ఏ 1 అనౌన్స్ చేస్తే 171, 175 అనౌన్స్ చేస్తే స్టేట్ లెవెల్లో మొట్టమొదటి 2 రోజుల్లోనే బిఎల్ఏ 2 248 బూతులు అనమాట. మన జగ్గంపేట నియోజకవర్గంలో 248 బూతులకు సంబంధించి బిఎల్ఏ 2ని నియామకం చేస్తూ నేను వాళ్ళకి లిస్టు కూడా పంపించడం జరిగింది. దీని మీద నాకు ఎవరైతే మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు, ఆయన చాలా ఆశ్చర్యపడుతూ ఆయన అభినందనలు తెలియజేయడం కూడా నేను మీడియా వాళ్ళకి అందజేయడం జరిగింది. ఇది నేను నిజంగా చాలా గర్వకారణంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకనంటే ఎన్నో రకాలైన అపోహలతో నా గురించి ఎన్నో రకాల ప్రకటనలు విడుదల చేశారు. నేను చెలించకుండా ఏదైతే నా జాయినింగ్లో నేను ఒక సైనికుడిలా పనిచేస్తానని చెప్పాను, దాని మాట మీద నిలబడి కేవలం సేవ మీదే దృష్టి పెట్టి, ఆధ్యాత్మిక సేవ మీద, భారతీయ జనతా పార్టీ విస్తృతికి, నరేంద్ర మోడీ గారి యొక్క ఆయన శక్తి నైపుణ్యాన్ని, ఆయన శక్తి సామర్థ్యాలను విస్తృతపరచడంలోని, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ప్రసరితం చేయడంలోని, భారతీయ జనతా పార్టీ అంటే అది హిందువుల పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ అంటే భారతీయుల పార్టీ, ఆ భారతీయుల్లో మన క్రిస్టియన్ సహోదరులు, ముస్లిం సహోదరులు, హిందువులు కూడా కలిసి ఉంటారని చెప్పిన ఏదైతే ముఖ్యమైన విషయం ఉందో, ఆ క్రీమ్ ఏదైతే ఉందో భారతీయ జనతా పార్టీని, దాన్ని నేను ముందుకు తీసుకెళ్లడంలో నేను సఫలీకృతం అవడం వల్ల నాకు నిజంగా మా నాయకులు సోము వీర్రాజు గారు కానీ, పురంధరేశ్వరి గారు కానీ, మా రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు కానీ, ముఖ్యంగా వారు చాలా వారు బిక్కిన విశ్వేశ్వరరావు ఫోన్ చేసి మా పివిఎన్ మాధవ్ గారు, మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి పివిఎన్ మాధవ్ గారు, బిక్కిన విశ్వేశ్వరరావు మన కాకినాడ జిల్లా అధ్యక్షులైన బిక్కిన విశ్వేశ్వరరావు ఫోన్ చేసి మొట్టమొదటిగా అనౌన్స్ చేసింది నాదే అనౌన్స్ చేశారు. కంబాల శ్రీనివాసరావు గారిని మనం బిఎల్ఏ 1గా నియమించడం జరిగిందని చెప్పి అనౌన్స్ చేస్తే, అది నాకు తెలియజేసినప్పుడు ఇన్నాళ్ళు నేను పడ్డ వేదనంతా ఒక త్రుటి కాలంలో పోయింది. నాకు చాలా సంతోషం అనిపించింది. భారతీయ జనతా పార్టీ అత్యున్నతమైన నాకు ఇచ్చిన మంచి అవకాశం, అలాగే ఒక మంచి అదృష్టం కూడా అనేది. బిఎల్ఏ 2ను కూడా నేను నియమించడం జరిగింది. వెంటనే వర్క్షాప్ కూడా దాని మీద కండక్ట్ చేయడంతో ఇంకా అది చాలా విస్తృతమైన ధోరణిలో స్టేట్ అంతా కూడా వెళ్ళిపోయింది అదంతా కూడా. సో ఈ విషయాన్ని మీకు అందరికీ, పాత్రికేయులకి అందరికీ తెలియజేసుకుంటున్నాను. సో తర్వాత ఈరోజు యొక్క ప్రాముఖ్యత ఏంటంటే, ప్రపంచమంతా కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ వెస్ట్ బెంగాల్ ఎన్నికలు, అలాగే 4 స్టేట్లో ఎన్నికలకు సంబంధించి ఈ విజయం ఎలా ఉంటుందనేది ఉత్కంఠ ఈరోజు జడ్జిమెంట్ డేగా అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు. భారతదేశాన్ని నాశనం చేయడానికి, దాని వైభవాన్ని నాశనం చేయడానికి ముఖద్వారమైనటువంటి పశ్చిమ బెంగాల్ను ఆధారంగా చేసుకుని ఒక దుర్మార్గులైన పైశాచిక ప్రభుత్వం ప్రవర్తిస్తున్న రాక్షసి మన భారతదేశంలో ఉండే హిందువులు, అలాగే మన భారతదేశంలో ఉండే ముస్లిమాన్ సహోదరులకి, క్రిస్టియన్స్